మిత్రమా, మీరు మంచి ఎంటర్టైన్మెంట్ కోసం మంచి మూవీస్ దోలాడుతున్నారా? అయితే ఈ కామెడీతో నిండి ఉన్న నాటి మూవీస్ ట్రై చేయండి. ఒంటరిగా చూస్తే మజా వస్తుంది, ఇంకా దోస్తులతో చూస్తే మజా డబల్. హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మూవీ మ్యాడ్నెస్ విత్ అబ్బాయ్. మ్యాడ్ మూవీ రికమెండేషన్ కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మీకోసం తీసుకొచ్చాను టాప్ 7 కిరాక్ నాటి అడల్ట్ కామెడీ మూవీస్. నంబర్ 7. ఈ మూవీలో ఇద్దరు ఫ్రెండ్స్ స్టోరీ చూపించారు. వీళ్ళిద్దరికి పెళ్ళైంది, కానీ వాళ్ళ టీనేజ్ లో ఉన్న అలవాట్లు పోలేవు. ఆ అలవాటు అమ్మాయిలని చెక్అవుట్ చేయడం, చూడడం. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఈ హ్యాబిట్ ని వదిలిపెట్టలేకపోతున్నారు. అయితే వీళ్ళ వైఫ్స్ వాళ్ళకి 1 వీక్ గురించి ఒక హాల్ పాస్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఆ ఒక్క వారం ఏమైనా చేయొచ్చు, లిటరలీ ఏమన్నా, జస్ట్ లైక్ బ్యాచులర్స్. ఇక రిక్ ఇంకా ఫ్రెడ్ ఒక వారం మొత్తం ఏమేం చేస్తారు, వాళ్ళు బ్యాచులర్స్ లాగా ఎంజాయ్ చేయడానికి తెలియాలంటే చూడండి హాల్ పాస్. ఇది 2011 లో వచ్చింది. నంబర్ 6. ఈ మూవీ అయితే చాలా 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 రిలేటబుల్. ఇంకా మీరు అబ్బాయి అయితే డెఫినెట్లీ రిలేటబుల్. ఈ మూవీలో జాన్ స్టోరీ చూపించారు. వానికి సివియర్ పాన్ అడిక్షన్ ఉంది, కానీ ప్రాబ్లం మనోనికి స్టార్ట్ అవుతుంది బార్బరాని కలిసినప్పుడు. ఇక పాన్ లో చూపెట్టిన సెక్స్ దొరుకుతుందని ఆశపడతాడు. ఇక సెక్స్ తర్వాత చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఇక తెలిసిందే, పాన్ వీడియో ప్రపంచం వేరు, రియల్ ప్రపంచం వేరు. ఇక ఇతని ఎక్స్పెక్టేషన్ మీట్ కానందుకు వీడు ఏమేమో చేస్తాడు. మోర్ ఓవర్ మూవీ మంచి అడల్ట్ డ్రామా కామెడీ కూడా ఉంది, కానీ ఈ మూవీ మీరు పాన్ ని చూసే పర్స్పెక్టివ్ మార్చి పడేస్తారు. మూవీ పేరు డాన్ జాన్. ఇది 2013 లో రిలీజ్ అయింది. నంబర్ 5. ఈ మూవీలో ఒక ఇంటర్ స్టోరీ చూపించారు. ఇతను జాయిన్ అయిన కంపెనీ యానివర్సరీ త్వరలో రాబోతుంది. ఇప్పుడు ఇది ఎలా సెలబ్రేట్ చేయాలని అందరూ ఆలోచిస్తున్నారు. లాస్ట్లీ డిసైడ్ చేస్తారు ఒక కాన్సర్ట్ ఆర్గనైజ్ చేయాలని. అయితే మనోడు ఇంటర్న్ ఐడియా ఇస్తాడు. ఆ కాన్సర్ట్ కి ఒక బ్రిటిష్ రాక్ స్టార్ ని పిలుద్దామని. ఇక ఆఫీస్ వాళ్ళు ఆ రాక్ స్టార్ ని పిలిచే రెస్పాన్సిబిలిటీ మనోనికి అప్పచెప్తారు. ఇక ఈ రాక్ స్టార్ మామూలోడు కాదు, వాడు ఈ మూవీలో కిరాక్ కామెడీ యాడ్ చేస్తాడు. ఆ రాక్ స్టార్ ని కాన్సర్ట్ కి పిలివేందుకు మనోడు ఏమేం చేస్తాడో తెలియాలంటే చూడండి గెట్ హిమ్ టు ద గ్రీక్. 2010 లో రిలీజ్ అయింది. నంబర్ 4. మిత్రమా, లిటరలీ చాలా కామెడీ మూవీ. ఈ మూవీలో ఇద్దరు ఫ్రెండ్స్, మోర్ ఓవర్ అన్నదమ్ముల స్టోరీ చూపించారు. వాళ్ళు చిన్నప్పుడే విడిపోతారు. కొడు పెద్దగా అయ్యాక వెల్ నోన్ ఇంకా రెప్యూటెడ్ స్పై, ఇంకొకడు పెద్ద ఎర్రి పుష్పంలా మారుతాడు. ఈ మూవీలో ఇద్దరు కలుస్తారు. ఇక కలిసినాక మన స్పై లైఫ్ అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. స్పై అయితే మిషన్స్ లో అన్ని టాస్క్ చేస్తుంటాడు, కానీ రెండో వాడి లక్షణాలు చూసి మన నవ్వు ఆగదు. మూవీ పేరు బ్రదర్స్ గ్రిమ్సీ. ఇది 2016 లో వచ్చింది. అల్టిమేట్ అడల్ట్ కామెడీ మూవీ. టాప్ 3 మూవీస్ కి వెళ్లే ముందు మీకు వీడియో ప్లస్ రికమెండేషన్. మూవీస్ పట్ల మన ఒపీనియన్స్ మ్యాచ్ అయినట్టయితే వీడియోని లైక్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఒక చిన్న టాస్క్. ఎలా అయితే నేను మీకు మూవీస్ ఇంకా సిరీస్ రికమెండ్ చేశాను, అలానే ఈ ఛానల్ని మీరు వేరే వాళ్ళకి రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ. నంబర్ 3. ఈ మూవీలో స్టోరీ ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతారు. అయితే వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీలో జరిగే కిస్సింగ్ పార్టీకి ఇన్వైట్ చేస్తారు. ఇక 6th క్లాస్ పోరోలు కాబట్టి కిస్సింగ్ గురించి మనోళ్ళకి నాలెడ్జ్ లేదు. ఇక వీళ్ళు క్రోమ్ లోకి వెళ్ళి వెతకడం మొదలు పెడతారు. కిస్సింగ్ తో మొదలు పెట్టి చాలా ముందు దాకా వెళ్ళిపోతారు. అయినా అక్కడ దొరికిన పరమ జ్ఞానం ఇన్ఫో వీళ్ళకి సాటిస్ఫాక్టరీ అనిపించదు. అయితే వీళ్ళు వేరే వేరే సోర్సెస్ యూజ్ చేస్తారు. ఇక ఇదే క్యూరియాసిటీ వాళ్ళని వేరే వేరే ప్రాబ్లం లోకి పడేస్తారు. అదే మూవీలో కిరాక్ ఫన్ యాడ్ చేశారు. ఈ మూవీని డెఫినెట్లీ చూడండి. అల్టిమేట్ కామెడీ. ఈ మూవీని నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా రికమెండ్ చేశాను. డెఫినెట్లీ అ మస్ట్ వాచ్. మూవీ పేరు గుడ్ బాయ్స్. ఇది 2019 లో వచ్చింది. నంబర్ 2. ఈ మూవీలో ఒక అబ్బాయి స్టోరీ చూపించారు. వాడు ఎయిర్పోర్ట్ లో పని చేస్తుంటాడు. చాలా స్వీట్ ఇంకా నైస్ అబ్బాయి, యావరేజ్ లుకింగ్ మనలాగానే. కొంతమంది అమ్మాయి ఫ్రెండ్స్ కూడా అవుతారు, కానీ ఫ్రెండ్షిప్ నుంచి వాన్ బండి ముందుకు జరగదు. ఇక మనోడు ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆ బండి ఫ్రెండ్షిప్ నుండి ముందుకు కూడా వెళ్తాది. ఇక అమ్మాయి హాట్ ఇంకా కాన్ఫిడెంట్, ఇక వీడేమో యావరేజ్ లుకింగ్ ఇంకా అండర్ కాన్ఫిడెంట్. ఇక ఆ అమ్మాయిని పటాయించిందని వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ కూడా నమ్మలేకపోతున్నారు. ఇక వీళ్ళిద్దరు ప్రేమలో పడ్డాక వీళ్ళ స్టోరీ ఎలా ముందుకు వెళ్తుందో తెలియాలంటే చూడండి షీఈ్ అవుట్ ఆఫ్ మై లీగ్. ఇది 2010 లో రిలీజ్ అయింది. అండ్ హియర్ కమ్స్ ద నంబర్ 1 మూవీ. ఈ మూవీలో స్టోరీ చార్లీ లోగన్ చుట్టూ తిరుగుతుంది. తన సిటీలో ఒక రూమర్ స్ప్రెడ్ అయితే ఏ అమ్మాయి అయితే మనతో సెక్స్ చేస్తుందో, సెక్స్ చేసినాక అమ్మాయి కలిసే నెక్స్ట్ అబ్బాయే వాళ్ళ జీవితంలో దొరికే ట్రూ లవ్ అని. ఇక ట్రూ లవ్ పొందాలి అనుకునే ప్రతి అమ్మాయి మనోన్ దగ్గరికి వస్తారు. ఇక మీరు బుద్ధిమంతులు, నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. ఇక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది చార్లీ ప్రేమలో పడ్డప్పుడు. ఆ అమ్మాయి ట్రూ లవ్ వెతుకుతూ చార్లీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వీళ్ళ మధ్య ఏమన్నా జరిగితే తన ట్రూ లవ్ దొరుకుతుందనే ఆశపడుతుంది, కానీ మనోడు చాలా భయపడుతున్నాడు. కార్యక్రమం జరిగితే ఆ అమ్మాయి వీడిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇలాంటి
ఇలాంటి గంభీరమైన సిచ్యువేషన్ లో చార్లీ ఏం చేస్తాడో తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ పేరు గుడ్ లక్ చక్. ఇది 2007లో రిలీజ్ అయింది. ఇలాంటి ఒక రూమర్ మీ గురించి స్ప్రెడ్ అయితే మీరు ఏం చేస్తారో కామెంట్స్ లో చెప్పండి. మీరు చూసిన బెస్ట్ నాటీ అడల్ట్ కామెడీ మూవీ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను మిమ్మల్ని కలుస్తాను వేరే వీడియో వేరే టాపిక్ తో. అప్పటిదాకా సిరీస్ చూడండి, మూవీస్ చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్, స్టే కిరాడ్.